హలో అండి, వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయతో పులిహోర అండి. మనం రెగ్యులర్గా నిమ్మకాయతోనూ అలాగే చింతపండుతోనూ చేసుకుంటాం కదండి. ఈ సమ్మర్లో ఎక్కువగా మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా మామిడికాయ పులిహోర చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక మామిడికాయని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పైన చెక్కు తీసేసుకోవాలండి. ఇలా కంపల్సరిగా చెక్కు తీసేసుకోవాలి, లేదంటే బాగోదు. ఇలా మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయని ఇలా పెద్ద పళ్ళు ఉన్న దగ్గర తురుముకోవాలండి. ఇలా మామిడికాయని అటు ఇటు 2 సైడ్స్ తురుముకోవాలండి. సుమారుగా ఈ మామిడికాయని తురుముకున్నది 100 గ్రాముల వరకు ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పులిహోరకి కావాల్సిన రైస్ని రెడీ చేసుకుందామండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు రైస్ తీసుకొని ఇలా అన్నంని సిద్ధం చేసుకున్నానండి. అంటే నేను ఇక్కడ తీసుకున్న 1 గ్లాస్ రైస్ అంటే 250 గ్రామ్స్ ఉంటుందండి. రైస్ ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకుందామండి. ఇలా ముందుగా సాల్ట్ని వేసుకున్నప్పుడు మొత్తం పులిహోరలోకి సాల్ట్ బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను తీసుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకుందామండి. ఒక 2 లేదా 3 వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ 100 గ్రాముల మామిడికాయ తురుము కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పోపు అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఈ మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపుని అలాగే ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని జస్ట్ 1 మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా రెడీ అయిన పోపుని మనం ముందుగా సిద్ధపరచుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతే అండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నోటికి కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నిమ్మకాయ చింతపండే కాకుండా ఈ శ్రీరామనవమికి ఇలా మామిడికాయతో పులిహోరని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.